నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. Hi, Madhu. Are you there? Hello, hi Nikita, hi. Hi. That's all right. Hope you have settled now? Yeah. Yeah. So, just to be clear, as I've already informed you, నేను ఇంకా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని అండ్ నాకు పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి లైసెన్స్ లేదు. ఈ సెషన్ కూడా నా ప్రాజెక్ట్ వర్క్ కోసం చేస్తున్నా. హలో. I'm sorry. Forgot this. Yeah, you were saying. So, you spoke a lot about your sister. Can we now talk about you? There's actually nothing about me. తను చేసే పనుల వల్లే. ఏం చేసింది? ఇంతసేపు అదిగా చెప్పాను. She's cheating people. Just to get famous, she's cheating people. Cheating is a big word, Madhu. Oh, come on. All of this, oh my god, there's someone behind me. I'm living in a haunted house. లావణికి నాకు చిన్నప్పుడే తెలుసు దెయ్యాలు భూతాలు లేవని. ఎలా తెలుసు? మేమున్నాం సోకాల్డ్ హాంటెడ్ హౌసెస్లో. వెళ్ళాం దయాల్ని వెతుకుంటూ. రోజు ఏవో పిచ్చి సౌండ్స్. మా అమ్మ అసలు ఇంట్లో ఉండేది కాదు. ఉన్నా మేము ఏం చెప్పినా నమ్మేది కాదు. గజ్జల సౌండ్ని వెతుకుంటూ వెళ్తే బర్డ్ కనిపించింది. ఇలా వెళ్ళిన ప్రతిసారి ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ దొరికేది. కొన్ని రోజులకి మేము వెతకడం ఆపేసాం. దేవుడిని నమ్మడం మానేసాం. దెయ్యాలు లేవంటే దేవుడు కూడా లేడు. అంటే మీ మదర్ 2-3 జాబ్స్ చేసేవారు, కానీ ఏ జాబ్ అనేది స్పెసిఫిక్గా మీకు తెలీదు. దట్స్ ఆల్ రైట్. మీరేం చేస్తారు? నేను యాక్చువల్లీ ఫ్రీలాన్స్ వర్క్ చేస్తాను యాజ్ అ ట్రాన్స్లేటర్. ఐ నో అబౌట్ 6 ఫారిన్ లాంగ్వేజెస్. సో డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా 3-4 జాబ్స్ చేస్తాను. మీ మదర్ లాగా